వచ్చంటారు. మేడం ఇతని ఫ్యామిలీని ఎందుకు వీళ్ళు అసలు ఇంటర్వ్యూ చేయరు? ఇప్పుడు నేను స్ట్రైట్ అవే చెప్తున్నా కదా, నేను అఘోరి గురించి నేను అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడో, వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, ఇప్పుడు వరకు కనీసం వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంది అనేది కూడా రివీల్ చేయలేదు, పోలీసులు రివీల్ చేయలేదు. ఇప్పుడు అతను కూడా రివీల్ చేయలేదు. జర్నలిస్ట్ గా చెప్పండి, అతను ముసుగేసుకుని వచ్చాడు. ఆ ముసుగేసుకోవడం రావడం వల్లే ఇంత పెద్ద అటెన్షన్ వచ్చింది మీడియాకి. ఎందుకు? నాకు ప్రాణ భయం ఉంది. ఒక గిల్ట్ లో ఉన్న వాడికి అంత ఉండదు మేడం, ఎందుకంటే అన్ని సవాల్ చూశాడు, అంత అబ్నార్మల్. అంటే తనకున్నది గిల్టీ ఫీలింగ్, కానీ మరి వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారనే భయం ఉండొచ్చు కదా. అట్లా కాదు మేడం, మీరు ఒకటి చెప్పండి. మీరు ఇవాళ మీరు 17 ఏళ్ల కింద మీతో పనిచేసిన వాళ్ళు, మీ ఫొటోస్, మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ లేకుండా ఉంటారా? మీరు తెలియకుండా ఎలా ఉంటారు మేడం? మీకు డెడ్ బాడీ ఇచ్చినోడు మళ్ళీ గుర్తుపట్టడా? చెప్పండి, మీకు డెడ్ బాడీ ఇచ్చినోడు మళ్ళీ గుర్తుపట్టడా? మీరు ఒక గవర్నమెంట్ మీరు అక్కడ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేశారు, ఆర్గనైజేషన్ లో మీ డీటెయిల్స్ ఉండవా? ఇవాళ నువ్వు ముసుగేసుకోవడం రావాలి, నిన్ను ఎవడు గుర్తుపట్టడు అనుకుంటే అది ఎంత పిచ్చితనం అది. మీరు గతంలో పని చేశారు, మిమ్మల్ని గుర్తుపడతారు. మీతో పాటు రిటైర్మెంట్ తీసుకునేవాడు, మీతో పాటు పని చేసినవాడు మిమ్మల్ని గుర్తుపట్టడా? ఇంకొక విషయం, ఎందుకంటే ఇప్పుడు తను చనిపోయినా పర్వాలేదు అంటున్నాడు కదా, నేను చనిపోయినా పర్వాలేదు కానీ అందుకు నా ఫ్యామిలీని మాత్రము నేను బయటికి చెప్పను అని అంటున్నారు. ఎందుకంటే రేపు నా ఫ్యామిలీని కూడా చంపే అవకాశం ఉంది. అతను వేసుకుని ముసుగు వేసుకుని పోలీస్ స్టేషన్ రాలేదు, అతను వేసుకున్న ముసుగు సమాజానికి వేసాడు. నిజంగా చెప్పాలంటే అంతే అంటారా? నేనైతే చెప్తున్నా, ముసుగు పక్క అతను సమాజానికి ముసుగేసాడు. ఆ ముసుగు తీసేస్తే అతను డెఫినెట్లీ ఏంటంటే, అక్కడ కొంతమంది మహిళల శవాలు పూడ్చిపెట్టింది ఒకవేళ నిజమే అనుకుందాం కాసేపు, అయినప్పుడు వాటిని ఖండించాలి మేడం. అతను పూడ్చిపెట్టిన శవాలనే కాదు మేడం, భారతదేశంలో మీరు 2016 నుంచి 2024 గణాంకాలు చూస్తే 13 లక్షల మంది అబ్స్కాండింగ్ ఉన్నారు మేడం. 13 లక్షల మంది. అందులో ఎంతమంది రికవర్ అయ్యారు? ఇప్పటికి 2.5 లక్షలు రికవర్ అయ్యారు. అంటే మిగతా 9 లక్షల మంది ఇంకా రికవర్, మోర్ దాన్ 9 lakhs రికవర్ కాలేదు. సో ఈ తప్పిపోయిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, దాని మీద NGOs పనిచేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, గవర్నమెంట్ పనిచేస్తుంది. సో ఇతను రేపొద్దున పబ్లిక్ లోకి వచ్చి నేను చేసిన పని నాకు లోపల నిద్ర పట్టట్లేదు, నాకు ఇప్పుడు ఇన్సోమేనియా ఉంది. ఇన్సోమేనియా పేషెంట్ కూడా అయ్యిండొచ్చు. రాత్రి నీకు నిద్ర పట్టట్లేదు అంటే, మీకు నైట్ నిద్ర పట్టలేదు అంటే మీరు స్లీపింగ్ టాబ్లెట్స్ మీద ఉండాలి. మరి 17 సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఎందుకు లేవు? పాయింట్ అర్థమైందా మేడం? ఇప్పుడు నువ్వు 17 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నావు, ఇవాళ నువ్వు మందు కొట్టా నీకు నిద్ర పట్టట్లేదా? అప్పుడు 17 ఏళ్ళు నీకు నిద్ర ఎట్లా పట్టింది? ఇవాళ 17 ఏళ్ల తర్వాత సడన్ గా నీకు అక్కడ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా? చెప్పండి. లోకల్ అని నేను అనను, గవర్నమెంట్ సపోర్ట్ ఉందా అనేది. ఇవన్నీ కాన్స్పిరసీ అయితే లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా, లేకపోతే నిన్న అక్కడ ఉన్న లోకల్ రీజనల్ పీపుల్ కానీ, ఒక కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ నీకు ఏమైనా ఫండ్ చేశారా, ప్రొవోక్ చేశారా? దానివల్ల మచ్చపడేది ఎక్కడ? టార్గెట్, ఎండ్ టార్గెట్ వాడేసిన బురద దేనికి తగ్గుతుంది? ఆ టెంపుల్కి వస్తుంది మేడం. ఏదైందండి, ఇప్పుడు ఆ టెంపుల్ గురించి మాట్లాడుకుంటారు, అరే టెంపుల్ అంటే ఇట్లా ఉందా అట్లా ఉన్నది. దీన్ని రేపు పొద్దున కన్వర్షన్ మాఫియా వాడుకుందని గ్యారెంటీ ఇస్తారా? మతం మార్పిడి ఎంత జరుగుతుందో కదా భారతదేశంలో. వీళ్ళందరూ కూడా వచ్చి మీరు నమ్మేటువంటి ధర్మస్థలం ఇలా ఉంది, మీరు మా మతంలోకి రండి, మా దేవుడిని నమ్మి మనం రోజు చూడట్లేదు మేడం. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, మీరు ఎన్ని డిబేట్స్ మీద కొట్టుకుంటారు, మతం పేరు మీద, దేవుడి పేరు మీద పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు, జైలు కూడా పోతున్నారు. సో అటువంటి వ్యవస్థ ఇతని వెనక లేదని మీరు చెప్పగలరా? చెప్పండి, ఒక మాట చెప్పండి మేడం. ఇవాళ ఇన్ని పొలిటికల్ యాంగిల్ మాట్లాడుకున్నవాళ్ళు, రిలీజియస్ కన్వర్షన్ మాఫియా ఇతని వెనక లేదు అని ఎలా చెప్పగలుగుతాం అని చెప్పండి. నేను అదే అంటున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు ధర్మస్థలి పైన వస్తున్న ఇలాంటి ఎలిగేషన్స్ అంటే ఇంత పెద్ద హాట్ టాపిక్, ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు జరుగుతుంది అంటారా? ప్లాన్ ప్రకారమే అక్కడ ఈ ధర్మస్థలి పైన ఇంత పెద్ద నింద పడుతుంది అంటారా? ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? 80% ప్లాన్. ఇతను కొన్ని శవాలు పూడ్చిపెట్టాడు అన్నారు, రేపు పొద్దున ఆ బోన్స్ దొరుకుతాయి, ఆ స్కెలిటన్స్ దొరుకుతాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళు ఏ సందర్భాల్లో వాళ్ళ ఆర్గన్స్ మీద కావడం. ఎందుకంటే నేను మెయిన్ ఇందులో 100% నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే, అందులో ఆల్రెడీ 3 కేసెస్ అందులో నమోదైనవి. పాపం చాలా అబ్నార్మల్గా చనిపోయారు వాళ్ళు, దాన్ని మనం ఖండించాలి. కానీ ఇతని ఒక్కడి స్టేట్మెంట్ తో పాటు ఇంకొక 2-3 స్టేట్మెంట్, రెండోది అక్కడ దాకా ఉంది మేడం, ఇంతమంది జరిగింది కదా, అవునండి మా మీద కూడా మాలెస్టేషన్ అయింది, మమ్మల్ని కూడా అక్కడ ధర్మస్థల అడ్మినిస్ట్రేషన్ ఇలా చేసింది, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో పనిచేసేవాళ్ళు లేదా స్టాఫ్ మమ్మల్ని ఇలా చేశారని ఒక్క మహిళ స్టేట్మెంట్ ఇచ్చిందా? మీరు మొన్న చూడండి, హిందూ స్వామి అని చెప్పుకునేటువంటి ఒక ముస్లిం మీద మహిళలందరూ వచ్చి అక్కడ కంప్లైంట్ ఇస్తేనే కదా అతను లోపలేస్తే చివరికి 100 కోట్లు 108 crores అతను బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని తెలియదు కదా. అవునా? కొన్ని వేల మందిని అతను హిందూ మహిళల్ని రిలీజియన్ కన్వర్షన్ చేసినప్పుడు ఈ కాన్స్పిరసీ కాకపోతే ఇప్పుడు జైల్లో ఉన్నాడు మేడం. ఎందుకు ఇంత జరుగుతున్నా కానీ ఒక్క మహిళ వచ్చి ఎస్ ఐ వాజ్ మాలెస్టేటెడ్, ఐ వాజ్ అటెంప్టెడ్ రేప్, the administration is very impure, it is not the same the way the world will understand,
ఇట్లాంటివి ఎందుకు చెప్పలేదు, ఎందుకు ధైర్యంగా రాలేదు? సో ఇందులో కాన్స్పిరసీ అయితే ఇతన్ని పొలిటికల్గా వాడుకుంటున్నారా అంటే పొలిటికల్గా వాడుకోవచ్చు, పీఠాధిపతులు లేదా పీఠాలు వాడుకోవచ్చు, ఈ మతం మార్పిడి గ్యాంగ్ ఉంది, ఈ మతం మార్పిడి గ్యాంగ్ వాడుకోవచ్చు, ఎవరో ఒకళ్ళు వాడుకోవచ్చు. ఇందులో నా లాజిక్ ఏంటి తెలుసా మేడం, అంత అబ్నార్మల్ కండిషన్లో నేను కొన్ని వేల కేసులు చూశాను మేడం, కొన్ని వేల కేసులు నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు నేను చూశాను. వాడు ఎటువంటి స్టేజ్లో వాళ్ళు ఎలా మారిపోతారు. దీని ఏమంటారు తెలుసా మేడం, సైకాలజీలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు, PTSD. ఒక అమ్మాయికి గతంలో ఎప్పుడన్నా 20 ఏళ్ల కింద రేప్ అయింది, యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు వాళ్ళకి అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక పానిక్నెస్ వస్తుంది, ఒక ఫియర్ వస్తుంది. సో ఈ 17 ఏళ్ల కింద ఇన్సిడెంట్ని వాళ్ళ గిల్ట్ అని ఒక రీజన్తో బయటకు వచ్చి వాళ్ళు అప్పుడు బెదిరించారు కాబట్టి ఇప్పుడు వచ్చాను అన్నప్పుడు ఇప్పుడు కూడా నీ లైఫ్కి ఏం సెక్యూరిటీ ఉంది, నీ ఫ్యామిలీకి ఏం సెక్యూరిటీ ఉంది? నేను ఎవడు గుర్తుపట్టడం నువ్వు అనుకుంటున్నావు, నిన్ను అందరూ గుర్తుపడతారు, నీ చరిత్ర తీస్తే తెలిసిపోద్ది. ఓకే, ఇందులో నా యాంగిల్ ఏంటి తెలుసా మేడం, అతను ముసుగేశాడు అంటే మీడియాకి ముసుగేశాడంటే సమాజానికి ముసుగేశాడంటే పూర్తి డీటెయిల్స్ ఎప్పుడైతే నాతో పాటు XYZ కూడా ఉన్నారు, మీరు వాడిని కూడా వెళ్ళి గల్లా పట్టుకొని ఎందుకు అడగట్లేదు? సో కాబట్టి నేను అనేది ఏంటంటే అతను ఎంత చెప్పాలో అంతే చెప్పాడు, అంటే ఎవరో ఫుల్ ట్రైన్ చేసి కండిషన్ చేసి పంపించారు. కేవలం ఒక గేమర్ మాత్రమే, ఇంకా దాని చుట్టూరా చాలా మంది ఉన్నారు. దాన్ని గేమ్ చేంజర్ అంటే అనలిస్ట్ చేయాలి మేడం. అలాంటి అనలిస్ట్ ఏంటంటే దాని లోపల ఏమైండొచ్చు అన్నది కూడా తవ్వాలి. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా ఒకటే మేడం, ఏంటంటే ఒక సగటు మనిషి ప్రాపర్ గా ఆలోచించి అక్కడ ఏం జరిగి ఉంటుంది అన్నట్టు ఆలోచన విధానానికి మీరు కావాల్సినటువంటి ఇన్స్పిరేషనల్ థాట్స్ ఇవ్వాలి తప్ప మీరు అక్కడ ఏదో జరిగితే దాన్ని తీసుకుపోయి మిర్చి మసాలా అంతా వేసి మనకు కావాల్సిందే మనం చూసుకొని మనకు కావాల్సిన కామెంట్స్ మనం పెట్టుకుంటే ఏమొస్తుంది? ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. నో. కాబట్టి నా ఒపీనియన్ అది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసాం కదా, ఎందుకంటే ధర్మస్థలిలో జరుగుతున్న ఇలాంటి సంఘటన అంటే ఒక ఘోరమైన సంఘటనను దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ఈ ఎలిగేషన్స్ వల్ల కూడా, ఎందుకంటే తను ఎంతవరకు నిజం చెప్తున్నాడు అనే కోణంలో కూడా మన నాగనాథ్ గారు చక్కగా వివరించారు. ఎందుకంటే ఈ విషయాలు కూడా దృష్టిలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే తనకు తోడుగా ఎవరెవరు సహాయం చేశారో తను చెప్పలేదు వాస్తవంగా. ఇంకొకటి ఏంటంటే తను ఇన్ని సంవత్సరాలు కూడా ఎందుకు బయటికి రాలేకపోయాడు నిజంగా రియలైజ్ అవుతే, ఇన్ని సంవత్సరాలు పట్టదు కదా ఎవరికైనా. ఇంకొక విషయం కూడా థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక్క అస్థిపంజరాన్ని అంటే ఒక్కరికి సంబంధించిన అస్థికలను మాత్రమే తీసుకురావడం జరిగింది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి మృతదేహాలై సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఇంకా మీడియా ముందు కూడా పెట్టకపోవడం అనేది ఒకటి. ఇంకొక విషయము, ఆయన ముసుగేసుకొని వచ్చి మరి ప్రాణభయం ఉంటే ఇంకా జీవితాంతం బయటే ఉండేవాళ్ళు, అక్కడ దాకా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రావడానికి గల కారణాలు. ఇంకొక విషయం ఏంటంటే మరి అలాంటి అంటే మామూలుగా తను చూసినటువంటి ఆనవాళ్ళు చెప్పాడు కొన్ని డెడ్ బాడీస్కి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కూడా, మరి అలాంటి క్షణంలో తను కూడా అక్కడ ఏదైనా తప్పు చేసే ఉంటాడు కదా అనే కోణంలో కూడా మనకు చెప్పారు. ఇది కూడా ఎందుకంటే ఆలోచించాల్సిన విషయమే. ఇవన్నీ విషయాలు దాగున్నాయి. ఇంకొకటి, తనని ఎవరైతే ప్రేరేపించారో గట్టిగా కూడా ట్రైన్ ఇచ్చి పంపించారు కాబట్టి, ఎందుకంటే ఆ మృతదేహాలన్నీ పాతి పెట్టడంలో భాగస్థుడయ్యాడు కాబట్టి తనే కరెక్ట్ పర్సన్స్ అని ఎంచుకోవచ్చు కదా. అలాంటి దైవ స్థలాన్ని అపనిందల పాలు చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలాంటి పర్సన్ అయితేనే కరెక్ట్ కదా అని ఎంచుకోవచ్చు కదా అనే కోణంలో కూడా చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ ప్రభుత్వము ఇవన్నిటిపైన కూడా నిజంగా దర్యాప్తు కొనసాగించి అసలు నిజం ఏంటి అని బయట పెట్టే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ప్రజలు కూడా ధైర్యంగా గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోతారని కూడా చెప్పొచ్చు. ఇంకా మళ్ళీ అక్కడికి కూడా భక్తులు, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం కలగాలి అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీంట్లో నిజాలేంటో ప్రభుత్వం బయట పెట్టాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.